ఉన్నప్పుడు ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే మేము కాలేజీ రోజుల్లో ఉన్న సమయంలో విష్ణు ఏం చేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పటికే మంచి టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ అయిన విష్ణు అందరినీ బాగా నవ్విస్తూ ఉండేవాడు. అలా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే నేను యాక్టర్ అయ్యాక విష్ణు టాక్సీ వాలా సినిమాలో ఒక రోల్కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనిపించి అవకాశం ఇచ్చాం. లైఫ్లో బాగా సెటిల్ అవుతాడు అని విజయ్ దేవరకొండ అప్పుడే చెప్పుకొచ్చాడు. విజయ్ చెప్పినట్టే విష్ణు ఇప్పుడు అప్రతిహాతంగా సినిమాల్లో దూసుకుపోతున్నాడు. విష్ణు తొలుగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించగా ఆ తర్వాత టాక్సీ వాలా సినిమాతో నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అనంతరం రామన్న యూత్, మ్యాడ్ స్కేరు, కోడాకోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారము, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో ఇలా అనేక సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవ్వించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. మ్యాడ్ సినిమా గాను లడ్డూకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఇతను నటుడు మాత్రమే కాదు, ఫోటోగ్రాఫర్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విష్ణు తాను తీసిన ఫోటోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్తో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు కమెడియన్గా అదరగొడుతున్నాడు.